సోమవారం అంటేనే శివుడికి చాలా ఇష్టమైన రోజు కదా. అయితే ఈ సోమవారం స్వామివారికి చిన్న పూజ ఇంట్లో ఉండే వాటితోనే ఎలా పూజ చేసుకోవాలి, శివుడికి ఏ పూలు అంటే ఇష్టము, ఏం చేయాలి, చిన్నది 8 నామాల పూజ. స్వామివారికి అష్టోత్తరం చేసినంత ఫలితం వస్తుందండి. ఈ 8 నామాలు చదివితే చాలు, సంపూర్ణ శివ పూజ చేసినట్టు. అయితే ఆ 8 నామాలు ఏమిటనేది ముందు వీడియోలో చేసి పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అయితే నేను ఈరోజు సోమవారం కాబట్టి శివయ్యకి అభిషేకం చేస్తున్నాను. నా దగ్గర ఉండే వాటితోనే అభిషేకం చేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర పాలు అయితే నిండుకు వచ్చేసాయి, ఇంకా తెచ్చేవాళ్ళు లేక ఉన్న వాటితోనే అభిషేకం చేస్తున్నాను ఈరోజు. ఆయన ఎలా చేయించుకోవాలన్నది ఆయనే మనకి నిర్ణయించేస్తాడు. ఎలా అంటే మనకి ఆ రోజు ఏది అందుబాటులో లేదంటే ఆయనకు అవి ఇష్టం లేదన్నట్లు మనం అనుకొని ఇలా మన దగ్గర ఉండే వాటితోని ముందు గంగాజలంతో అభిషేకం చేశాను. తర్వాత భస్మంతో, అంటే ఆయనకు విభూది అంటే ఇష్టం కదా, అందుకని భస్మాభిషేకం చేశాను. చాలా ఇష్టం అండి స్వామికి, చెంబుటి నీళ్ళకే ఆయన పులకరించిపోతాడు. ఇంకా భస్మాభిషేకం అంటే ఇంకా చెప్పను, అసలు చాలా ఇష్టం అది ఆయనకి. ఇలా నేను భస్మాభిషేకం చేసుకుని ఆ విభూదిని కొంచెం నేను పెట్టుకొని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ మనం అభిషేకం చేసుకొని స్వామివారిని అలంకరించుకొని మన పెరట్లో ఏం పూస్తాయో ఆ పూలతోనే నేను ఈరోజు స్వామివారిని అలంకరించాను. మా పెరట్లో ఇప్పుడు జాజులు మల్లెలు పూస్తున్నాయండి. ఇది మల్లెల సీజన్ కదా, స్వామివారికి తెల్లని పువ్వులు అంటే చాలా ఇష్టము. అందుకే ఈరోజు నేను ఆయన మల్లెలతో ముంచేస్తున్నాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి చూడండి, శివయ్యని నేను అలంకరించేసాను, మల్లెలతో పూజ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, మన ఇంట్లో ఉండే వాటితోనే ఏ ఉంటే అవి మనం చేసుకుంటే చాలు. చూసారు కదా, నేను ఆ 8 నామాలతో శివునికి పూజ చేసుకుంటున్నాను. ఇది ఇవాళ నా పూజ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే రేపటి వీడియోలో పూజా సామాను ఎలా క్లీన్ చేసుకోవాలి, పూజా రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా అలంకరించుకోవాలి అనేది రేపటి వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమః శివాయ. చాలామంది ఇళ్లల్లో అభిషేకం చేసి శివలింగం తెల్లగా అయిపోతూ ఉంటుంది కదా, స్టార్టింగ్లో నేను చూపించాను కదా తెల్లగా ఉన్నది. అలా తెల్లగా వచ్చిన శివలింగానికి కొంచెం నువ్వుల నూనెని పట్టించి తర్వాత అభిషేకం చేస్తే మళ్ళీ యథాస్థితి మనం కొన్నదట్లే ఉంటుంది నల్లగా. అందుకే నేను స్టార్టింగ్లో చూపించాను. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నువ్వుల నూనె రాసి అభిషేకం చేస్తే యథాప్రకారం నల్లగా చాలా బాగుంటుంది శివలింగం. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ ఓం అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి. నా పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి అందరికీ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ.